హలో అండి విజ్ఞాన్ గారు. ఐపీఎల్ మ్యాచ్ విరాట్ కోహ్లీ 18 ఏళ్ల తర్వాత ఘన విజయం బాగుంది. ఆయన కన్నీళ్లు పెట్టుకున్నారు, బాగుంది. అందరూ చాలామంది ఆర్సీబీ అవుతుందా లేదా అని ఒక డైలమ్ అయితే ఉన్నారు. ఆర్సీబీ అయిపోతుందని అయితే ఎవరు అనుకోలేదు. బట్ కళ నెరవేరింది కాబట్టి మేబీ కోహ్లీ కూడా అంత రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది, అంత ఎమోషన్ అవ్వాల్సి వచ్చింది. విజయోత్సాహాలు ఇదంతా బాగానే ఉంది. కానీ ఇంకొక సైడ్ కూడా ఉంది, తొక్కిసలాట, కొంతమంది చనిపోవడం, 10 ఏళ్ల పిల్లలు కూడా ఇబ్బంది పడిన సందర్భం అందులో ఉందంట. అసలు 10 ఇయర్స్ పిల్లల్ని అక్కడ స్టేడియంకి ఎందుకు పంపించారు, ఎవరు పంపించారు, ఎవరితో వెళ్ళారు అన్నది కూడా అర్థం కాని పరిస్థితి. ఇప్పుడు లోపల విజయోత్సవాలు జరుగుతున్నాయి, చాలా హ్యాపీగా ఉన్నారు. బయట జరిగిన తొక్కిసలాట ఒక కారణమైంది. 2 వెర్షన్స్ వినిపిస్తున్నారు జనాలు. మీరేం చెప్తారు? తొక్కిసలాట ఇక్కడ జరిగింది, మొన్న తిరుమలలో జరిగింది టికెట్ల విషయంలో, అంతకుముందు సంధ్యా థియేటర్ దగ్గర జరిగింది, అంతకుముందు ఇంకో దగ్గర కూడా జరిగింది. మనం ఈ మధ్య కాలంలో విన్న దాంట్లో తరచుగా కొన్ని చోట్ల జరిగాయి. అండ్ గత కొన్నేళ్ల డేటా తీస్తే ఇప్పటివరకు తొక్కిసలాటలో చనిపోయింది 184 మంది వివిధ ప్రాంతాల్లో. చాలా బాధాకరం కదా. అండ్ కుంభమేళా తొక్కిసలాట చూసాం, ఉన్నాయి కదా. ఫస్ట్ ఒకటి చూద్దాం. నెంబర్ 1, ఒక మనిషిని నువ్వు తొక్కుతుంటే నీకు స్పర్శ తెలియదా? నువ్వు చిన్న రాయో రప్పనో తొక్కితే నీకు స్పర్శ తెలుస్తుంది. నేను అది గ్యాప్ ఎందుకు ఇచ్చానో చెప్తాను. ఇంతమంది, అది ఫర్ ఎగ్జాంపుల్ 1000 మంది పడతారు ఆ స్టేడియంలో, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. 1000 మంది దగ్గర పడాల దగ్గర 50,000 మంది వచ్చే పరిస్థితి. లోపలికి ఎలా వెళ్తున్నారనేది తెలియదు. అది మీరు ఆ స్టేడియం గురించి చూడండి, ఆ హిస్టరీ చూడండి, ఎంతమంది సీటింగ్ కెపాసిటీ ఉందో చూడండి. ఒక 1000 మంది పడే దగ్గర 50,000 మంది ఎలా వెళ్ళారో తెలియదు. ఇంకొకటి, ఇంత క్రౌడ్లో మీరు ఆగుదామని అనుకుంటారు, కానీ వెనకాలోడు మిమ్మల్ని పుష్ చేస్తాడు. నీకు తెలుస్తుంది తొక్కుతున్నావని, మీరు ఒకసారి ప్రాక్టికల్గా ఆలోచించండి. నీకు తెలుస్తుంది నువ్వు అరే తొక్కేస్తున్నానని బాధపడతావు, కానీ వెనకాలోడు వచ్చి నీ మీద పుష్ చేస్తాడు. ఆ వెనకాలోడు ఇంకొకటి పుష్ చేస్తాడు. అదే అందుకే నన్ను 1000 మంది దగ్గర నువ్వు 50,000 మంది ఉన్నప్పుడు ప్లేస్ లేనప్పుడు నువ్వు పరిగెట్టాల్సి వచ్చినప్పుడు ఏం చేస్తావు? ఆటోమేటిక్గా నువ్వు కదలలేదు అనుకో, నువ్వు పోతావు. తీరా వెళ్ళి సాధించాల్సింది ఏంటి? అది లెక్క. ఇక్కడ మనకు తెలుస్తుంది కరెక్టే, నేనున్నాను, మిమ్మల్ని పడేస్తాను, అరే పడేసాను అనుకుంటాను, కానీ ఇంకోటి మళ్ళీ నన్ను పడేస్తాడు. వైకుంఠ ద్వారం టికెట్లు, మరి ఆ రోజు టికెట్లు కొంటే వైకుంఠం, అసలు వైకుంఠానికే పోయారుగా. మరి ఏంటి వైకుంఠ ద్వారం ఎందుకు, డైరెక్ట్ వైకుంఠానికే వెళ్ళావు. ఏం సాధించావమ్మా? నువ్వు ఒకరిని తోస్తున్నావు, ముందుకు వెళ్ళాలి, ఎందుకు తోస్తున్నావు అని. వెనకాలోడు ఎందుకు ఆగట్లా? కావాలని తోయట్లేదు. రోడ్డు మీద అయినా సరే తోసుకుంటూ పోతావా? ఆగుతావు కదా. ట్రాఫిక్ తప్పంటారా? అది 1000 మంది ఉంటే లోపలికి 50,000 మంది ఎలా వచ్చారు అన్నది తప్పంటారా? వెనకలోడు ముందు మనిషి ఉన్నప్పుడు ఎందుకు తోస్తున్నావు అంటున్నా. నువ్వు వెళ్ళలేవనే పరిస్థితి నీకు తెలిసినప్పుడు ఎందుకు వెళ్ళాలనుకుంటున్నావు? ఆగం కదా మనం. అదే ఆగాలి కదా. ఇప్పుడు ట్రాఫిక్ ఉంది మా ఇంతవరకు ట్రాఫిక్ ఉంది, ఆగుతాయి బండ్లు. ఆ పెద్ద టిప్పర్ లారీ వచ్చి అందరినీ తోసుకుంటూ సరే, ఇప్పుడు మీరు ఆగుదామని నుంచున్నారు అబ్బా, అక్కడ అలా నుంచున్నారు, వెనకాల 10 మంది వచ్చి మిమ్మల్ని నుంచున్న. నేను వెనకాలోడి గురించే మాట్లాడుతున్నా. నువ్వే లాస్ట్ వెనకాల ఉన్నావు, నువ్వు ఎందుకు తోయాలనుకుంటున్నావు ముందు? నాకు దాని మీద నాకు అనిపించింది. ఎందుకంటే నువ్వు 1000 మంది దగ్గర 50,000 మందిని ఎలా పంపించావు లోపలికి? నువ్వు ఇక్కడ లేరు, పంపట్ల. వాళ్ళు కూడా మరి ఎలా వెళ్ళారు అంతమంది? తోసుకుంటూ వెళ్ళారు. ఎందుకు తోసావు అంటే ఇదే ఆన్సర్, వెనకాలోడు తోసాడు. ఎందుకు తోసారు? మీరందరూ అక్కడ పట్టరని నీకు తెలిసినప్పుడు ఎందుకు తోసి వెళ్తున్నారు? తీరా అందరు లోపలికి వెళ్ళావు. ప్రజెంట్ ఉగ్రవాద చర్యలు జరుగుతున్నాయి. ఒక్క బాంబు ఎవడన్నా వేసేస్తే ఎన్ని పోతాయి? మరి బాంబులు ఎందుకు అబ్బా, మనమే తోసుకుని చచ్చిపోతుంటుంటే. ప్రజెంట్ సిచ్యువేషన్ కూడా 10 ఏళ్ళ పిల్లలు ఉన్నారు అన్నది ఒక వార్త, ఎంత బాధ వచ్చిందో. క్రౌడ్ లోకి పిల్లల్ని తీసుకెళ్ళొద్దు అనే అంశం ఆల్రెడీ శ్రీతేజ్ చెప్పాడు మనకి. ఇప్పుడు అసలు వీళ్ళందరూ ఫాలో అవుతున్నారా లేదా నాకు అర్థం కాదు. శ్రీతేజ్ గురించి అసెంబ్లీలో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాడు. ఆ పిల్లడి పరిస్థితి ఏంటో తెలుసా జనాలకి? అదే కదా, చూడట్లేదు. నీకు అది తెలిసినప్పుడు, శ్రీతేజ్ గురించి తెలిసినప్పుడు నీ కొడుకును పట్టుకొని నువ్వు ఎందుకు వెళ్ళావు అక్కడికి? మేబీ ఇది మన రాష్ట్రం కాదు కదా, తెలియలేదేమో వాళ్ళకి. అక్కడ కూడా ఏదో ఒక ఇన్సిడెంట్ జరిగే ఉంటది. రాష్ట్రం కాకపోతే తెలియదు కాదు, ఒక ముఖ్యమంత్రి అసెంబ్లీలో చెప్పాడు ఆ ఇన్సిడెంట్. సింపుల్ గా నువ్వో నేను వార్తలు చదివితే తెలియలేదు అనుకుందాం. ఒక ముఖ్యమంత్రి, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అసెంబ్లీలో చెప్పంటే ఇండియా అంతా తెలుసా వార్త ఏదో జరిగింది అని. మరి సరే, నీకు అది తెలియదే అనుకుందాం. నువ్వే కంట్రోల్ చేయలేని క్రౌడ్ని నీ పిల్లోడు ఏం కంట్రోల్ చేస్తాడు? ఎత్తుకొని కూడా పట్టుకొస్తున్నారు ఇట్లా ఇంత వాళ్ళని.
చూడంటే మనకు కూడా ముద్దుగా బాగానే ఉంటుంది చేతులు పిచ్చడం. అనుకోని సంఘటన ఏదైనా జరిగితే నీకు అంతగా వాళ్ళని చూడాలనుకుంటే క్రికెట్ ఆడేటప్పుడు స్టేడియంకి వెళ్ళి చూపించు. మా అయితే 3,000-4,000 టికెట్ ఉంటుంది, చూస్తావు. వాడు గెలిచాడో లేదో తర్వాత. ఇప్పుడు వాడు గెలిచి వచ్చాడు కరెక్టే, మొహం అదే, నష్టమేం లేదు. ఇప్పుడు కోహ్లీని అరెస్ట్ చేస్తారా మన దగ్గర అరెస్ట్ చేసినట్టు? అంటే విషయం ఏంటంటే ఇక్కడ మన దగ్గర ఉన్న సిచ్యువేషన్ ఏంటంటే నువ్వు వస్తున్నావు అని తెలిసి జనాలు వచ్చారు. నువ్వు వస్తున్నావు అని తెలిసి జనాలు వచ్చారు. పోలీసులు నిన్ను రావద్దన్నా నువ్వు వచ్చావు అనేది ఇక్కడ సిచ్యువేషన్. అభియోగం. అక్కడ నువ్వు వస్తున్నావు అని తెలుసు, పోలీసులు కూడా బందోబస్తు ఏర్పాటు చేశారు. మరి పోలీసులు కంట్రోల్ చేయలేని క్రౌడ్ వచ్చింది. సో ఇక్కడ నీకు అర్థమైంది ఏంటంటే ఈవెన్ ఇక్కడ సంధ్య థియేటర్ అయినా సరే పోలీసులు వచ్చినా కూడా జనాలని కంట్రోల్ చేయలేరు, దూసుకొస్తాయి. అంటే ఇక్కడ సంధ్య థియేటర్ దగ్గర పోలీసులు ఉన్నా లేకున్నా జరగాల్సిన ఘోరం జరిగేదే ఆ రోజు కూడా. ఇప్పుడు కూడా అక్కడ జరిగింది. ఈవెన్ తిరుమల టికెట్లైనా అంతే, పోలీసులు ఉన్నా లేకున్నా జరగాల్సింది జరుగుతుంది. ఈవెన్ కుంభమేళ అయినా అంతే, పోలీసులు ఉన్నా లేకున్నా జరిగేది జరుగుతూ ఉంది. తొక్కిసలాట అవుతానే ఉంది. 100% మనుషులు పోతున్నారు, తొక్కుతున్నావు, నీకు తెలుస్తుంది నువ్వు మెడ దొక్కుతున్నావు, కాలు దొక్కుతున్నావు, మొహం దొక్కుతున్నావు అని. వాళ్ళ అరుపులు వినిపిస్తున్నాయి, ఎలా తొక్కుతున్నారో కూడా తెలియదు, ఎవడు కాలేజ్ దొక్కుతున్నాడో తెలియదు. చాలా బాధ అనిపిస్తుంది ఇది సిచ్యువేషన్. అంటే ఇప్పుడు ఐపీఎల్ గెలిచారు, ఆర్సీబీ, మనం ఈ తొక్కిసలాట గురించి మర్చిపోయి అసలు సిచ్యువేషన్ అనలైజ్ చేస్తున్నాం. ఆర్సీబీ వల్లే, వందే భారత్ వల్లే, వైకుంఠ ద్వారం వల్లే, లేదా హుస్సేన్ సాగర్ వల్లే, సంథింగ్ లైక్ దట్. ఆ ఇన్సిడెంట్, ఆ ఈవెంట్ని నిందిస్తున్నాం కానీ మనుషులు మారట్లా. ఆ హాల్ ఈవెన్ దేవర ఇన్సిడెంట్ అయినా సరే ఎవడొచ్చాడో తర్వాత సంగతి. హాల్ కెపాసిటీ 4,000, నువ్వు వచ్చింది 40,000. కృష్ణ గారు అంత్యక్రియలైనా అంతే. అంటే అక్కడ వాళ్ళ తప్పు కూడా ఉంది. ఫస్ట్ గచ్చిబౌలి అన్నారు, తర్వాత ఇటు మార్చారు. అక్కడ కెపాసిటీ ఇంతే, మీరు వచ్చింది ఇంత. నీట్గా ఆర్గనైజ్ చేస్తే చెయ్యొచ్చు. ఈవెన్ ఇక నేను మళ్ళీ మంజులక్ష్మి గురించి మాట్లాడతా. రోడ్డు మీద పెళ్లి చేసినా సరే అక్కడ ఏమి ఇబ్బంది జరగలేదు, మా నీట్గా ఆర్గనైజ్ చేసింది. పార్కింగ్ ఓ దగ్గర పెట్టించి, గెస్ట్లను ఓ దగ్గర రప్పించి నీట్గా చేశారు. ప్లాన్డ్గా చేస్తే చెయ్యొచ్చు ఏదైనా, లేదంటేనే కష్టం. ఇప్పుడు అంతేందుకు అదే ప్లాన్డ్ 150 దేశాల మంది వచ్చారు, ఏమి తొక్కిసలాటలు జరిగాయి అలా చూద్దామని. గచ్చిబౌలి స్టేడియం నీట్గా, వాళ్ళందరూ చార్మినార్ దగ్గర కూడా వచ్చారు, ఎవడెగబడి చూశాడు, ఎవడు తొక్కుకు సచ్చాడు. నువ్వు నీట్గా క్లీన్గా ఆర్గనైజ్ చేస్తే ఏమీ అవ్వదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు వాళ్ళు గెలిచి వస్తున్నారు, టీం వస్తుంది, కోహ్లీ వస్తున్నాడు. కోహ్లీ డక్అవుట్, యాక్చువల్గా 2-3 రన్లకే అవుట్ అయిపోయాడు, ఇంకా అయిపోయింది అనుకున్నాం. మ్యాచ్ గెలిచింది, కప్పు పట్టుకొని వస్తున్నాడు, అతనికి ఏదో చెయ్యాలి ఆఫ్టర్ 18 years. సరే నువ్వు బాగానే ఉన్నావు, దాని కెపాసిటీ అనేది ఒకటి ఉంటుంది కదా. అదే అంటున్నా, 1000 మంది వచ్చే దగ్గర 50,000 మంది వస్తే ఏంటి పరిస్థితి? మరి 7 లక్షల మంది బీహార్లో పుష్ప ఈవెంట్కి వస్తే తొక్కిసలాట అవ్వలేదే, నీట్గానే జరిగింది కదా. ఆర్గనైజ్ చేసే విధానంలో బాధాకరం. థ్యాంక్ యూ.